వస్తే మేమైతే ఈరోజు కోటి లింగాలకైతే వచ్చినాము. చూస్తున్నారు ఎన్ని లింగాలు ఉన్నాయో, ఎటు చూసినా లింగాలే. చూస్తున్నారా ఎన్ని లింగాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది అయితే టెంపుల్, ఇంకా దీని తర్వాత కూడా చాలా లింగాలు ఉన్నాయి. చూడొచ్చు ఎన్ని లింగాలు ఉన్నాయో. నేనైతే ప్రస్తుతానికి 6కి అయితే వచ్చినాం. ఇక్కడ తో ఖాళీనే ఉంది. ఇప్పుడైతే దర్శనం అయితే చేసుకుని వస్తాము. చూడొచ్చు. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇదైతే మెయిన్ టెంపుల్ అయితే కాదనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇక్కడ త్రిమూర్తులు మాత్రమే ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర. చూద్దాం ఇంకా ముందర. చూడొచ్చు ఎన్ని లింగాలు ఉన్నాయో. ఇప్పుడైతే 6 గంటలు అయితే అవుతుంది కరెక్ట్. చూద్దాం నెక్స్ట్ వెళ్ళి ఏమేమి ఉన్నాయో ముందర. ఇప్పుడు కదా ప్రస్తుతానికి ఇన్ని లింగాలు ఉన్నాయి. చూడొచ్చు. ఇంకా ఇక్కడ కన్నడలో కూడా రాసింది బ్రహ్మ విష్ణు మహేశ్వర అని. సో ఇక్కడ కావాలంటే మీరు ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. ఇదైతే చెట్టు అనమాట. ఇక్కడైతే వీళ్ళైతే ఇవన్నీ కట్టుతున్నారు. ఇవి చూద్దాం ఇంకా నెక్స్ట్. చూస్తున్నారా ఎన్ని లింగాలు ఉన్నాయో. అందుకే గుడి పేరు కోటి లింగాలు అని వచ్చింది. సో అడుగడుగున లింగాలు అయితే ఉన్నాయి. చూడొచ్చు. సో కెమెరా అయితే నాట్ అలౌడ్ అంట లోపల. ఎంతవరకు అయితే అంతే అలా. ఇప్పుడే అయితే మెయిన్ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. లోపల ఉన్న స్వామిని మంజునాథ స్వామి అంటారంట. ఆయనే ఫస్ట్. అంటే ఇక్కడ 90 లింగాలు ఉంటే ఆ 90 లింగాల్లో ఆయనే ఫస్ట్ అంట. అక్కడ నుంచి కౌంట్ చేస్తారంట. చూస్తున్నారా ఎన్ని లింగాలు ఉన్నాయో. క్లైమేట్ కూడా భలే ఉంది ఇక్కడ. ఎక్కడ చూసిన లింగాలే. ఇదైతే మెయిన్ గుడి, మెయిన్ గర్భగుడి. గోపురం అయితే చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయితే. మేమైతే అక్కడ నుంచి అయితే ఎంటర్ అయితే తరతరాల లింగాలు అయితే ఉన్నాయి. వెరైటీస్ అయితే ఉన్నాయి లింగాల్లో. ఇదైతే మెయిన్ గుడి నంది. ఇది ధ్వజస్తంభం మెయిన్ గుడిది. అసలు తీయకూడదు, అలవ్ లేదంట. మీకోసం అయితే చూపిస్తున్నా. లోపలైతే ఇలాగే అంటారు. ఎంత జూమ్ అయితే చేసినా ఇంతనే అయితే అవుతుంది జూమ్. మంజునాథ స్వామి సరిగా కనపడకుంటున్నారేమో, కానీ అదే. ఈ లింగం చూస్తున్నారా ఎంత విచిత్రంగా ఉందో. ఎన్ని లింగాలు కలిసినాయి దీనిలో. 5 లింగాలు అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇంకా నెక్స్ట్ దారిలోకి అయితే వెళ్దాం కదండి. నేనైతే వెళ్తున్నా ఇప్పటికి. లోపలైతే ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. దాన్ని అయితే చూసి అయితే వచ్చేసినాము. ఇప్పుడే అయితే వర్షం పడింది. సో ఇదైతే ఫుల్ నీళ్ళు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే అన్నపూర్ణేశ్వరి అంట. చూడొచ్చు లోపల అయ్యప్ప స్వామి, షణ్ముగను. ఇప్పుడైతే మేమైతే శివలింగాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. షాప్ కూడా ఉంది, ప్రసాదాలు తీసుకుంటూ కొనవచ్చు. దీంట్లో అయితే 100 లింగాలు ఉంటాయంట ఈ లింగాలలో. సో ఇదే అన్నమాట దారి మేమైతే వెళ్ళడానికి. సో చూస్తున్నారు ఇక్కడ కూడా అన్ని లింగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ అయితే నేనైతే చూపిస్తా ముందరెళ్ళి మీకు. చూస్తున్నారా ఎన్ని లింగాలు, అన్నీ నల్లగా కనిపిస్తున్నాయి నీకు. లైన్గా ఒకటొకటి ఉన్నాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్ని లింగాలే. ఇప్పుడైతే వాన పడింది. సో ఫుల్ నీళ్ళు అయితే ఉంది ఇక్కడ. సో మీరు సన్నీ డేస్లో వస్తే కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు ఎంత పెద్ద నంది ఉందో. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, జూమ్ చేసి చూపిస్తున్నా. నంది అయితే ఉంది అక్కడ. మేము ఇంకా చూపిస్తాము. సంతుష్ట మాత అంట. ఇక్కడ మొక్కండి. మేమైతే వెళ్దాం. ఎక్కడ వెళ్ళిపోయినాము. సో నెక్స్ట్ అయితే టెంపుల్.
నాకు తెలిసి అయితే పాండురంగా ఉంటారు. అండ్ ఇక్కడ గణేశుడు అండ్ రాములు ఇక్కడ హనుమ. వెళ్దాం ఇక్కడ నుంచి. ఇంకా శివలింగుడు మొక్కండి వాసవి కన్యకా పరమేశ్వరి అంటే దారిలోనే ఉంది. అండి ఇదైతే డిజైన్ భలే ఉంది. పైన చూసా అంతా అద్దాలతో అయితే చేసినారు. అందరికైతే వెళ్దాం. చూస్తున్నారా ఇక్కడ అన్ని లింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే పెద్ద లింగం అయితే ఉంది. మీకైతే కనిపించగా ఉంటుంది. ఈ షెడ్ అయితే ఉంది కాబట్టి కనిపించగా ఉంటుంది. మీరు చూస్తున్నారా అన్ని చిన్న లింగాలే. మేమైతే దారిలో అయితే ఉన్నాము. పదండి త్వరగా అయితే వెళ్దాం. సో ఇక్కడైతే కట్టయితే తీసుకుంటే చూస్తున్నారు ఎంత బాగుందో స్కై. ఇక్కడైతే పెద్ద నంది అయితే ఉంది చూడవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి గాయ్స్, మెయిన్ శివుడు అన్నిటికన్నా అట్రాక్టివ్. ఓం నమః శివాయ. సో ఇదైతే చూడవచ్చు ఎంత పెద్ద లింగమో. అక్కడ క్లైమేట్ కూడా భలే ఉంది. మీకు ఇది చూస్తున్నారా, నా కెమెరా అయితే కొంచెం గరగరగా ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో, ఎంత పెద్దగా గాయస్. మేమైతే అక్కడ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా కనిపించింది. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, అంతా ఎంజాయ్ చేద్దాం. ఈ ముందు గాయస్ లింగం అయితే వా కొన్ని అయితే లింగాలు ఇలా అయితే బెంట్ అయితే ఇంకొన్ని ఇలా వందల లింగాలు కలిసి అయినట్టువి అయితే ఉంటాయి. లేకపోతే ఈ లింగం 5 లింగాలు కలిస్తే ఒక లింగం నక్షత్రం లెక్క అయితే ఉంటుంది. సో అదైతే త్రిశూలము చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి. నంది, ఇది త్రిశూలం. వాళ్ళు ఇదైతే లింగం అయితే మనది. లింగం ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇక్కడైతే ఎంతసేపు గడిపినా భలే ఉంటుంది, గడిపినట్టే ఉండదు. సో చూడొచ్చు మీరు లింగాలు. మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా. సో ఇదైతే దగ్గర నుంచి అన్నమాట. సో ఇదైతే ఏంటన్నమాట గైస్ మన వీడియోకి అయితే. బాగా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.